శ్రీ గురుభ్యో నమః. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అక్టోబర్ 2025కి వస్తుంది దీపావళి. దీపావళికి ఒక మహాసంయోగం వస్తుంది జ్యోతిష ప్రకారంగా. 84 సంవత్సరాల తర్వాత దీపావళి ఒక మహాసంయోగం. ఇంటికి వచ్చే అమ్మవారు లక్ష్మీదేవి కష్టాలు తొలగించి సంపదనిస్తుంది. సనాతన శాస్త్రం ధనదేవత లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగి ఉంటారని తెలుసు మనకు. ఒకే చోట ఎక్కువసేపు నిలవదు. అందుకే సాధకులు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజను నియమంగా చేస్తారు. అలాగే వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. దీపావళి ప్రాముఖ్యత. సనాతన ధర్మంలో దీపావళి పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాం. ఈరోజు ధనదేవత లక్ష్మీదేవిని మరియు వినాయకుడిని పూజ చేస్తారు. పూజా సమయం వరకు ఉపవాసం పాటిస్తారు. దేశ విదేశాల దీపావళిని మహోత్సవంగా జరుపుకుంటారు. ధార్మిక విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవిని పూజ చేస్తే ఆర్థిక పనులు తొలగిపోతాయి. ఇంటిలో సుఖము, సంపద, శ్రేయస్సు కలుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం దీపావళికి ఎంతో శ్రేష్టత ఉండబోతుంది. 84 సంవత్సరాల తర్వాత అపూర్వమైన సంయోగం. దీపావళి రోజున అరుదైన సంయోగం ఏర్పడుతుంది. 1941 సంవత్సరం ఏర్పడిన సంయోగంతో దాదాపు సమానం. ఈ ప్రత్యేక యోగంలో లక్ష్మీదేవి పూజ చేస్తే ద్విగుణ ఫలితం ఉంటుంది. దీపావళి 2025 మరియు తేదీ మరియు సమయం. దీపావళి 2025 వైదిక పంచాంగం ప్రకారం కార్తీక అమావాస్య తేదీ అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 ప్రారంభమై అక్టోబర్ 21 సాయంత్రం 5:54 ముగుస్తుంది. దీపావళి పండుగ పూర్తి అమావాస్య తిథిలో జరుపుతారు. అక్టోబర్ 21 సాయంత్రం నుండి కార్తీక శుద్ధ ప్రతిపద ప్రారంభమవుతుంది. అందువల్ల అక్టోబర్ 20న దీపావళి జరపడం శ్రేయస్కరం. అయితే స్థానిక పంచాంగాన్ని పరిశీలించాలి. దీపావళి శుభముహూర్తాలు. సాయంత్రం పూజ. ప్రదోషకాలం 5:46 నుంచి 8:18 వరకు. వృషభకాలం 7:08 నుంచి 9:03. నిషిధకాలం లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరమైన సమయం అంటే రాత్రి 11:41 నుండి 12:31 వరకు. పంచాంగం. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:46 సాయంత్రం. బ్రహ్మముహూర్తం 4:44 నుంచి 5:34 వరకు. విజయముహూర్తం 1:59 నుంచి 2:45 PM వరకు. గోధూలి ముహూర్తం 5:46 నుంచి 6:12 సాయంత్రం. నిషిధ ముహూర్తం 11:41 నుంచి 12:31 AM. 1941 సంవత్సరం పంచాంగం వైదిక గణన ప్రకారం 1941 దీపావళి అక్టోబర్ 20 సోమవారం రోజునే జరిగింది. ఈ రోజున అమావాస్య రాత్రి 8:50 సాయంత్రం వరకు కొనసాగింది. తర్వాత ప్రతిపద ప్రారంభమైంది. పూజా సమయం రాత్రి 8:14 PM నుండి 8:50 PM మధ్యలో ఏర్పడింది. 1941 దీపావళి రోజున శివవాస యోగం ఏర్పడింది. 2025లో దీపావళి రోజున ఇదే యోగం ఏర్పడింది. 1941లో చిత్ర నక్షత్రం కూడా సంయోగంగా వచ్చింది. మొత్తానికి 84 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రోజు అదే నక్షత్రం అదే యోగంలో దీపావళి జరగబోతుంది. ధన్యవాదాలు.